హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్, మనం చాలా సంతోషంగా ఉండాలి అని అంటే డబ్బు సరిపోతుందా, ఇల్లు సరిపోతుందా, బంగారం సరిపోతుందా అంటే ఇవి ఏవి ఉన్నా మనం సంతోషంగా ఉండం. ఎందుకంటే మనకు కావాల్సింది ప్రేమ. ఇవన్నీ లేకపోయినా ప్రేమ ఉంటే 100% హ్యాపీగా ఉండం, కానీ ఒక 50% మాత్రం హ్యాపీగానే ఉంటాం. ఏమంటారు? కరెక్టేనా నేను చెప్పేది? రైట్. అయితే ఈ ప్రేమ కొంతమందికి శాపంలాగా మారుతుంది. ఎవరికి అంటే యూత్కి. నిజంగా 20 ఇయర్స్, 23 ఇయర్స్, 25 ఇయర్స్ లోపు ప్రేమించుకుంటున్నారు, ఇంట్లో చెప్తున్నారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇమీడియట్గా లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. తీరా తర్వాత దానికి రిజల్ట్ ఏమవుతుందంటే అయితే భార్య బతుకుతుంది, లేకపోతే భర్త బతుకుతున్నారు, లేకపోతే ఇద్దరు చచ్చిపోతున్నారు. ఇదే జరుగుతుంది నిజంగా. అమృత ప్రణయ్ కేసు తీసుకోండి. కులాంతర వివాహం చేసుకున్నారు. ఏమైంది? అతన్ని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు, చంపేశారు. ఇప్పుడు కొత్తగా భార్గవి బంటి వార్నింగ్ ఇచ్చారు, మీరు గనక ఇలా చేస్తే మేము మిమ్మల్ని చంపేస్తామని. ఏం జరిగింది? ఇద్దరు తల్లిళ్ళు వాళ్ళ కొడుకులని కోల్పోయారు. అమ్మాయిలకు మళ్ళీ లైఫ్ ఉంది. వాళ్ళు ఏదో ఒక రకంగా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే వాళ్ళకి ట్రోమా అనేది ఉంటుంది. ట్రోమా లేదని నేను చెప్పట్లేదు, ఇది జరిగింది కరెక్ట్ అని కూడా నేను చెప్పట్లేదు. ముమ్మాటికి ఈ చంపడం అనేది చాలా రాంగ్, నేను అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు. కానీ 3 సంవత్సరాలు ప్రేమించడానికి తీసుకున్నారు, ఇంకొక 2 సంవత్సరాలు ఒప్పించడానికి తీసుకుంటే ఏంటి ప్రాబ్లం? ఏం లేదు కదా. మీరు ఏమైనా సెటిల్ అయి ఉన్నారా అంటే లేదు. ప్రేమ ఇలా పుట్టింది, ఇలానే పెళ్లి చేసుకుందాం టక్కున అంటే కుదురుతుందా? 3 సంవత్సరాలు ప్రేమించి అన్నీ అర్థం చేసుకొని అన్నీ చేసుకోవడానికి మీకు 3 సంవత్సరాలు పట్టింది కదా. 2 సంవత్సరాలు ఇంకొక ఆగలేకపోయారా? లేదు, మేము ఒక్కరిని వదిలి ఒకరు ఉండలేమని అంటారా? ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు అబ్బాయి లేరు, ఆ భార్గవి ఒక్కతే ఉండాలి కదా. ప్రణయ్ లేడు, అమృత బతకట్లేదా ఒక్కతే? ఏమైంది? మళ్ళీ తిరిగి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోలేదా వాళ్ళ అమ్మ దగ్గరికి? సరే, ఆస్తి కోసం పోయిందో, సపోర్ట్ కోసం పోయిందో, దేనికి పోయిందో పోయింది కదా. సేమ్ అలానే ప్రణయ్ తల్లికి ప్రణయ్ కావాలంటే వస్తాడా? రాలేడు కదా. ఇప్పుడు బంటికి వాళ్ళ నాన్నని ఎవరు చూసుకుంటారు? బంటి వాళ్ళ నాన్నని. ఏంటి ఇది అంటే ఆలోచించే మీకు స్తోమత లేదా? ఆలోచించలేరా? ఇంకిత జ్ఞానం మీకు లేరా? ఆలోచించాలి కదా. ఒక స్టేజ్కి వచ్చినాక ప్రేమించి పెళ్లి చేసుకొని మీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటే మీరు ఎక్కడన్నా వెళ్ళి బతకొచ్చు. అంత వార్నింగ్ ఇచ్చినాక కూడా మీరు పోలీస్ని అప్రోచ్ కాకపోవడం ఏంటి? అంటే మేము వాళ్ళ పరువు పోతుంది అని ఆలోచించాము అంటున్నారు. మీరు ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్ళేటప్పుడు మీకు పరువు గుర్తుకు రాలేదా? అప్పుడే మీరు పరువు గురించి ఆలోచించాలి కదా. అరే లేదు, నన్ను బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, నేను ఈ పెళ్లి చేసుకున్నాను, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే కాదా? లేచిపోవడమే సొల్యూషనా? పేరెంట్స్ని కాదని పెళ్లి చేసుకోవడమే సొల్యూషనా? ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు ఏం మిగులుతుంది? ఏమీ లేదే. అక్కడ ఉన్న కొడుకు పోయి రేపు జైల్లో కూర్చుంటాడు. నవీన్ చంపిన అతను, చచ్చిపోయిన అతను వాళ్ళ పేరెంట్స్కి ఇంకేముంది? ఏమీ లేదు. న్యాయం కావాలి, మేము కూడా అలా చంపాలి అంటే ఏంటి ఇది? ఏదైనా డిసిజన్ తీసుకునే ముందు ఒక్కటికి 10 సార్లు ఆలోచించండి. 10 సార్లు కాదు, 20 సార్లు ఆలోచించండి. నేను పెళ్లి చేసుకోవద్దని అస్సలు చెప్పట్లేదు, మీరు పెళ్లి చేసుకోండి, కులాంతర వివాహమే చేసుకోండి, కాదని చెప్పను. కానీ దానికి సమయం సందర్భం చూసి చేసుకోండి. అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ మాత్రం తీసుకోకండి. అయితే సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే తొందరగా పెళ్లి చేసుకుంటే ఎవరో ఒకరు వచ్చి చంపేస్తారు. ఏం లైఫ్ రా ఇది? నాకు అర్థం కాదు. ఇప్పుడు అమ్మాయి చెప్తుంది, నేను చదువుకొని జాబ్ చేసుకొని మా మామయ్యని చూసుకుంటాను. అదేదో మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని ఉంటే నీ భర్తతో ఉండేదానివి కదా తల్లి. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు నువ్వు అన్నది కాదనకుండా నీకు తీసుకొచ్చి పెట్టిరు. ఇది కాదంటారా? నువ్వు కరెక్ట్గా ఒప్పిస్తే ఒప్పుకోరా వాళ్ళు? ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా ఒకటి
ఏంటంటే నమ్మక ద్రోహం జరిగింది. ఫ్రెండ్ అని ఇంటికి తీసుకొస్తే చెల్లిని వలలో వేసుకున్నాడు. సో అక్కడ అది దెబ్బతీసింది. ఫస్ట్ కులాంతర వివాహం అని పక్కన పెడితే ఫస్ట్ మిస్టేక్ వీళ్ళది. రెండోది, సరే ప్రేమిస్తే ప్రేమించిండు, వాళ్ళ ఇంట్లో నుంచి లేపుకపోయి వచ్చిండు, అది కూడా ఎంగేజ్మెంట్కి ముందు. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? ఇప్పుడు అందరు క్యాస్టిజం గురించి మాట్లాడతారు, కానీ దీని గురించి మాట్లాడారా? ఏమో, ఆలోచించండి ఒకసారి మీరు ఏదైనా చేసే ముందు. థ్యాంక్ యూ సో మచ్.